హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో నాన్ వేషన శివాజీ గారు మాట్లాడిన మాటలకి ఈయన మాట్లాడుతున్నటువంటి ఆ మాటలకి ఏ మాత్రం కూడా పొంతన లేదు. ఎన్టీఆర్ అని పని చూసుకుంటామని చాలా మంది సవాల్ విసురుతున్నారు. మీరు ఏం చెప్తారండి? ఎక్కడో బయట దేశంలో నుండి మాట్లాడడం కాదు, ఇక్కడికి వచ్చి మాట్లాడు. ఎంత ధైర్యం చేసి మాట్లాడుతున్నాడంటే ఇండియాలో అడుగు పెట్టడం దారుణం అంట. అడుగు పెట్టను, థాయిలాండ్ నాకు చాలా బాగుంది ఇండియా కన్నా. అట్లాంటప్పుడు నీకు సబ్స్క్రైబర్లు ఎందుకు? ఇండియా సబ్స్క్రైబర్లు, ఇండియా ఫాలోవర్లు ఎందుకు? ఇలాంటి వీడియోలన్నీ చూస్తున్న మీరెందుకు గాయస్ ఇలా సపోర్ట్ చేస్తున్నారు? లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉన్నారు ఆయనకి. ఇంకా మరి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. మనం కొంచెమన్నా సిగ్గు రోషం తెచ్చుకోవాలి. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. పెద్దవాళ్ళ నుంచి అందరూ మనకి సపోర్ట్గా ఉండారో ఏమో తెలియదు, కానీ వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఎవరు మాట్లాడట్లేదు. సో మనం చిన్న వాళ్ళ నుంచి, గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా వానికి అన్సపోర్ట్ చేయాలి. అంటే అన్సబ్స్క్రైబ్ చేసి అన్ఫాలో చేసినామంటే అలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది. సో దయచేసి శివాజీ గారు మంచి మాటలు చెప్పినా కూడా మహిళా కమిషన్ అని చెప్పేసి ఆ స్థాయికి తీసుకెళ్లారు కదా. సో ఈయన పబ్లిక్ గా పుచ్చకాయ లాంటివి చూపెడుతూ మన హిందూ దేవీ దేవతల గురించి ఇంత నీచంగా మాట్లాడిన వ్యక్తి గురించి ఎందుకు స్పందించట్లేదు ఎవరు కూడా? అసలు శివాజీ గారు మాట్లాడిన దాంట్లో నాకు ఇరికీస్ ఎక్కడా కూడా తప్పు అనిపించట్లేదు. ఎందుకంటే ఆయన ఆడవారి గురించి మాట్లాడారు. ఎందుకంటే ప్రీవియస్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి, ఒక హీరోయిన్ని అసభ్యంగా చేశారు అది తెలిసి దాని గురించి మాట్లాడారు. అంతేగాని దాంట్లో ఒక పదం దొర్లింది, ఏంటి సామాన్లు అనేసి. అది కూడా ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఆ పదం మీకు అంత పెద్ద పదమా, అంత ఇది పదమా? జనాలు ఎందుకు దీన్ని ఇంత సాగదీస్తున్నారంటే బిగ్ బాస్ అయిపోయింది, ఇంకా ట్రెండింగ్ టాపిక్ లేదు, ఇంకా చూడడానికి ఏం లేదు, ట్రెండింగ్ ఏదో ఒకటి చేయాలి, మీడియాకి ఏదో ఒకటి కావాలి. సో ఇలాంటి పదాలు అంటే మీరు ఎప్పుడు ఈ పదం ఏం లేదా? సరుకు సామాన్లు చూసి మీసం లేసిందని లేదా? దాంట్లో లేదా ఆ లిరిక్, ఆ పాట, ఆ ఓటు లేదా? అది కాకపోతే మూవీస్లో ఐటమ్ సాంగ్స్ అని ఉంటాయి. ఐటమ్ అని ఎవరు అంటారు? హీరోని అంటారా? హీరోయిన్ ఉద్దేశించి ఐటమ్ సాంగ్ అంటారా? హీరోయిన్నే కదా. మరి ఐటమ్ సాంగ్ అని అమ్మాయిని అంత బహిరంగంగా ఐటమ్ సాంగ్, ఐటమ్ అనేసి డ్రెస్సులు వేయించి, డ్యాన్స్ వేయించి, ఎక్స్పోజింగ్ చేయించి, అది కూడా లేడీసే సింగింగ్ చేస్తారు. మరి అక్కడ ఈ మహిళా సంఘాలు ఏమయ్యాయి? ఇంకా చూసుకుంటే చాలా వరకు ఇలా ఇప్పుడు ఒక కామెడీ వేలో వచ్చినాయి కొన్ని. ఏంటి, మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా లైక్స్ కావాలంటే బాగుండాలంటే మరి అప్పుడు ఆ పదమే కదా ఇటు వచ్చింది. మరి అప్పుడు ఎందుకు వీళ్ళంతా పట్టించుకోలేదు నాకు అర్థం కాలేదు. మరి దీనంతా ఏదో పెద్ద ఇదిలాగా చేసి, అంటే ట్రెండింగ్ టాపిక్స్ లేవు కాబట్టి ఏదో ఒక దాన్ని బట్టి ట్రోల్ చేసి హైలైట్ చేసేస్తారనిపిస్తుంది నాకైతే. నాన్ వేషన వ్యక్తిని ఏం చేస్తే బాగుంటుందని మీ ఒపీనియన్? ఒక చెప్తున్నాను కదా, ఏం చేస్తున్నానంటే పెద్ద వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వాలి. ఖచ్చితంగా రియాక్ట్ అయ్యి వాడిని ధైర్యం ఏంటి, నేను బయట దేశంలో ఉన్నాను, నన్ను ఎవరు ఏం చేయలేరు. మరి ఐబొమ్మ రవి కూడా బయట దేశంలో నుంచే వచ్చాడు కదా. ఆయన ఎక్కడో అండమాన్ నికోబార్ ఉన్నాడు కదా. ఆయన ఎలా తెలివిగా రప్పించి జైలు వేసి శిక్షిస్తున్నారు కదా. మళ్ళీ ఇలా ఇతను కూడా ఇలా చేసి చేయించచ్చు కదా. పెద్దవాళ్ళు అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది. పెద్దవాళ్ళు చేసేంతవరకు కూడా వేచి చూడకుండా చిన్నవాళ్ళు గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా వెయిట్ చేసి చూసి అన్సబ్స్క్రైబ్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేయకుండా చేయండి. అలా చేస్తే ఇలాంటి వాళ్ళకి బుద్ధి ఖచ్చితంగా వస్తుంది. కరెక్టే అంటాడు. కొంతమంది తెలుగు తక్కువ సన్నాసులు ఎక్కువగా బయలుదేరారు ఈ మధ్యకాలంలో. ఆడది అర్ధనగ్నంగా తిరగాలి, ఫుల్ నగ్నంగా తిరగాలని కూడా చూస్తున్నారు. అలాంటి వ్యక్తులకు నచ్చకపోవచ్చు. వాస్తవంగా చెప్పాలంటే ఈవేళ శివాజీ గారు చెప్పిన మాట ఒక రియల్ హీరో కాకుండా రియల్ హీరో చెప్పినటువంటి మాట. బయటికి రానివ్వలేదు. ఈవేళ శివాజీ ధైర్యం చేసి చెప్పాడు. నిజంగా మగవాడు శివాజీ. వాస్తవంగా ఈ మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు శివాజీని ట్రోల్ చేస్తున్నటువంటి దుర్మార్గులకి చెప్తున్నా, అదే మీ భార్యని మీ బిడ్డలు ఏంటి అర్ధనగ్నంగా మీరు పంపించగలుగుతారా? మీ భార్యలు అయితే మాత్రం బయటకు వచ్చేటప్పుడు సాంప్రదాయబద్ధంగా చీరలు కట్టుకుని వస్తున్నారు, మీరు ఎందుకు పంపించట్లేదు? వాస్తవంగా ఈవేళ శివాజీ గారు ఆడబిడ్డల్ని వెనకాలండి మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల గురించి చెప్పాడు. ఏమని చెప్పాడు? ఒక అమ్మాయి అర్ధనగ్నంగా వెళుతుంటే ఆ అమ్మాయిని కన్నవారిని కూడా తిరుగుతున్నారు. ఈవేళ మనం 10 మంది కూర్చున్న చోట ఒక అమ్మాయి అర్ధనగ్నంగా వెళుతుంటే ఆ అమ్మాయి ఇంట్లో ఎలా తయారైంది, ఎలా వెళుతుంది, దీనికి బుద్ధి లేకపోతే పోయింది, బుద్ధి లేకపోయింది, కనీసం తల్లిదండ్రులకైనా బుద్ధి లేదా అని అంటుంటే ఆ మాటలు విని స్పందించారు శివాజీ గారు. అంటే స్త్రీ సమాజాన్ని మొత్తాన్ని ఉచ్చరించలేదు. నిజంగా ఇంతమంది చాలామంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, స్త్రీకి స్వేచ్ఛ లేదా, గడిది గుడ్డు లేదా అనేసి. వాస్తవంగా మన ఇంటికి తాళం ఎందుకు వేసుకుంటామండి? మన ఇంట్లో ఉన్న వస్తువులు కానీ, బంగారం కానీ, డబ్బు కానీ పోకుండా ఉండాలని, దొంగ దుబ్బేయకుండా ఉండాలని. అలాగే మనకున్నటువంటి సాంప్రదాయాన్ని, గౌరవాన్ని పోగొట్టుకోకుండా ఉండాలంటే మన పరిధిలో మనం ఉండాలని చక్కటి మాట. ఆడవారి గౌరవాన్ని నిలబెట్టేటటువంటి ఒక మాట శివాజీ చెప్తే కొంతమంది బయటకు వచ్చి స్వేచ్ఛ లేదా, గుడ్డు లేదా, వారికి సమాన హక్కు లేదా, హక్కుల గురించి
బట్టలు వెస్ట్రన్ వేర్ వేసుకోవడం నాగరికత, అది తెలియకపోవడం మీ కర్మ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అవును నిజమే, మరి నాగరికతే కాదంట్లా. మరి అవి కూడా ఎందుకు అంటున్నాం మేము? ఇప్పుడు బికినీ వేసుకుని బీచ్లో తిరుగుతుంది మగుడిని వేసుకుని, అవి కూడా తీసేస్తే ఇంకా ఆనందించే కుర్రోళ్ళు ఉన్నారు కదా. మన దేశానికో సంస్కారం సాంప్రదాయం ఏడుస్తుంది కదా. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ మన సాంప్రదాయాన్ని అనుసరిస్తూ నిండుగా చీర కూడా కట్టుకుంటున్నటువంటి తరుణంలో వాళ్ళంతా సాంప్రదాయం అంటున్నారు. ఆవిడేంటే సాంప్రదాయం అనే మాట నిజమే, ఒకప్పుడు జాకెట్ లేకుండా ఓన్లీ చీర కట్టుకునేవాళ్ళు, అది సాంప్రదాయమే కదా, మరి అలా చేయొచ్చా ఏంటిది అని. ఇప్పుడు ఎక్స్ప్రెషన్లు ఎత్తే దానికి సమాధానం చెప్పడానికి మాటలు వస్తాయి. వాస్తవంగా అప్పుడు మన కలియుగం ప్రారంభమైనప్పుడు బట్టలు లేకుండానే ఉన్నారు, మరి అలా ఉండొచ్చు కదా. అవును, ఆది మానవుడు. సాంప్రదాయం అంటే మన గౌరవాన్ని నిలబెట్టేలా ఉండాలి మన వేషధారణ అని చెప్పారు శివాజీ గారు. ఆడబిడ్డలు బాగుండాలి, వారికి గౌరవం ఉండాలి, వారు అన్ని రంగాల్లో ముందుకు ఎదగాలని చెప్తుంటే కొంతమంది వచ్చి ఇలాంటి వికృతమైన మాటలు మాట్లాడుతున్నారు కదా. ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. శివాజీ గారు చెప్పింది ఆడబిడ్డల ఎలా ఉంటే గౌరవం పెరుగుతుందని ఒక సూచన చేశారు. దానికి ఎంత ఏడుపు ఎందుకంటున్నా, ఏడ్చే వాళ్ళందరూ ఇప్పుడు నాగాన్వేష్ అనేటటువంటి ఇది నాన్ వేష్ అనేటటువంటి ఒక కుక్క ఇష్టానుసారం మురిగితే మరి బయటకు వచ్చిన కుక్కలు ఎందుకు మురగట్లేదు? మరి నాగబాబు గారు కూడా అంటున్నారు కదా, ఇది ఆడవాళ్ళ హక్కు, ఇది ఫ్రీడమ్ ఇవ్వండి ఆడవాళ్ళకి అని చెప్పేసి. ఎవరు పడితే వాడు స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నారు. అవునమ్మా, నాగబాబు గురించి ఒక మాట చెప్పాలి, నాగబాబు గారి గురించి ఒక మాట చెప్పాలి. ఒక ప్రశాంతంగా ఉన్నటువంటి మెగా ఫ్యామిలీలో ఏదో చెత్తపుట్టు తీసుకొచ్చి అందులో పడేస్తాడు. ఆ తుళ్ళలేక కడుక్కోలేక చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని అనుసరించే మాలాంటి లక్షలాది మంది కోట్లాది రూపాయలు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉంటున్నటువంటి మేము కూడా కడుక్కోలేక వస్తున్నాం. కాబట్టి ఆయనకి ఏం అవసరం అమ్మా? ఇప్పుడు ఈ సందర్భంలో ఆయన మాట్లాడవలసిన అవసరం ఏమైనా ఉందా? ఆయన అభిమానించే లక్షలాది మంది అసలు గుర్తుపెట్టుకోవాలి, ఈ మాట వాళ్ళ దాకా వెళ్ళాలి. బాబు, మెగా ఫ్యామిలీకి లక్షలాది మంది కోట్లాది రూపాయల సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వారి గౌరవాన్ని కాపాడుకుంటూ వారి స్థాయిని నిలబెట్టుకుంటూ వస్తున్నాం. మేము ప్రశాంతంగా ఉంటున్నాం. ఏదో గొడవ తెచ్చి ఏదో పెంట తెచ్చి జల్లుతాడెత్తును అది కడుక్కోలేక మేము చేస్తున్నాం. అలాగే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారు. నాగబాబు గారు అనవసరమైన విషయాల్లో తలదూర్చి అది మెగా ఫ్యామిలీని సపోర్ట్ చేస్తే మాలాంటి వాళ్ళకి కూడా తలవంపులు తెస్తున్నాడు. ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఇంకోసారి మాట్లాడకూడదని కోరుకుంటున్నాం. మెగా ఫ్యామిలీ అంటే మీరు ఒక్కరే కాదండి, మీ ముగ్గురు అన్నదమ్ములే కాదు, కొన్ని కోట్ల మంది మిమ్మల్ని అనుసరించి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని మీకు అండగా నిలబడుతున్నారు. ప్రాణత్యాగాలు కూడా చేస్తున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. కాబట్టి నాగబాబు గారు జాగ్రత్తగా మాట్లాడండి, మీకు సూచన చేస్తున్నా. అలాగే అమ్మని తిడితే వాళ్ళ అమ్మ కూడా మన అమ్మేగా అనుకునే సంప్రదాయం మనది. సో ఇప్పుడు నువ్వు ఇమ్రాన్ వాళ్ళ ఇమ్రాన్ని తిట్టినా, మేము ఎంతగానో తిట్టినా కొట్టినా పట్టించుకోవు. కానీ ఇమ్రాన్ వాళ్ళ అమ్మని తిట్టినావు, అప్పుడు కూడా అరే నాన్ వేష్ నువ్వు చెప్పేది కరెక్టే కానీ నువ్వు అమ్మని తిట్టడం కరెక్ట్ కాదు అనుకున్నాం. ఇప్పుడు డైరెక్ట్గా శివాజీ లాక్షరం మీద స్టార్ట్ చేసిండు. శివాజీకే ఆల్రెడీ సపోర్ట్ ఉన్నారు అందరూ జనాలు, ఎందుకంటే శివాజీ మాట్లాడిన దాంట్లో 1% కూడా తప్పు లేదు. ముండలు గిండలు అన్నాడు కాబట్టి వాటిని తప్పుగా చెప్పుండాల్సింది కాదు అని అనుకున్నాం. కానీ శివాజీ మాట్లాడిన దాంట్లో తప్పే లేదు. ఇప్పుడు మేము ఇక్కడ అందరం అనసూయ మీద పడుతుండే, అనసూయ మీద రియాక్ట్ అవుతుండే, అనసూయ చేసిన తప్పు అని అంటుండే, మరి అనసూయకి నాన్ వేషన్కి ఏం సంబంధం ఉందో కానీ సొంత అన్న దిగొచ్చినట్టు వచ్చి ఇప్పుకొని తిరగండి అమ్మా, మీరు ఇప్పుకొని తిరగండి, వాడెవడు చెప్పడానికి, నువ్వెవరు శివాజీ అని అంట. అంటే మొత్తం నెగిటివ్ అయిపోయింది. ఇప్పుడు లక్ష అన్ఫాలో సబ్స్క్రైబర్స్ కొట్టారు. ఇంకా ఇవాళ రేపు ఇప్పుడైతే లిటరల్లీ ఇండియాకి రావడానికి నాన్ వేసిన భయపడుతున్నాడు. అంటే ఆ మేరకు ఒక్కసారికి ఇంతమంది జనాల్ని సంపాదించుకున్న పర్సన్ ఒక్క మాటతో ఆపోజిట్ అయిపోయారు అందరూ. ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో, నాకు ఒక అమ్మాయి కూడా అంటుంది, నీ నిజంగా ఒకప్పుడు నీ కంటెంట్ నచ్చేదన్న, ఎందుకంటే ఒకప్పుడు మంచిగా మాట్లాడేవాడు, ఇప్పుడు మొత్తం బ్యాడ్ అయిపోయింది, నేను అన్సబ్స్క్రైబ్ చేసేసాను అండి. జనాలు కూడా అన్సబ్స్క్రైబ్ చేసేస్తారు. ఎందుకంటే నువ్వు ఇండియా మీద విద్వేషం రెచ్చగొడుతున్నావు, విద్వేషం యాంటీగా ఉన్నావు, ఇండియా మీద యాంటీగా ఉన్నావు, అందులో ఎక్కువ మెజారిటీ ఉన్న హిందువుల్ని తిడుతున్నావు, హిందువుల్ని వదిలేయి, నువ్వు హిందూ దేవుళ్ళని తిడుతున్నావు, నువ్వు సీతాదేవి గురించి నెగిటివ్గా, సీతాదేవి గురించి ఒక పరాయి మతం కూడా మాట్లాడడానికి భయపడతారు. పరాయి మతం అని రెస్పెక్ట్ ఇస్తారు. సీతాదేవికి రాముడికి పరాయి మతమస్తుల వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. అలాంటి నువ్వు హిందూ అయ్యండి, నేను హిందూనే నేను మాట్లాడతా అని అంటుండు. ఆయన అంటుండు నేను హిందూనే, నేను మాట్లాడవచ్చు అని అంటుండు. నేను హిందూనే అంటే నువ్వు హిందూ అయ్యి ఎట్లా మాట్లాడతావు? అంటే పరాయి మతస్థులే సీతాదేవికి రాముడికి రెస్పెక్ట్ ఇస్తారు. అలాంటిది నువ్వు హిందూ అయ్యి నీకు రేపులు జరిగినాయి అని మాట్లాడుతాడు. అంటే అంత
వేరే దేశంలో ఉన్న మనల్ని ఎవరు పట్టించుకోరు, మనం ఏం మాట్లాడితే చెల్తుంది, మనకు సపోర్టర్స్ ఉన్నారు, మనకు ఫాలోవర్స్ ఉన్నారు, సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని అనుకుంటున్నాడు. కానీ చాలా పెద్ద తప్పు చేసిండండి నిజంగా. అంటే సబ్స్క్రైబర్స్ తగ్గడం పక్కకు పెడితే ఇంకొక ఈ 6 నెలల్లో సంవత్సరంలో అందరినీ క్షమాపణలు కోరి తర్వాత వస్తే ఉంటుందిలే. కానీ ఈ టైంలో మాత్రం ఈ 6 నెలల్లో సంవత్సరంలో ఎక్కడైనా ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టినట్టు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన్ని కొట్టేస్తారండి ఎవరున్నా. ఆయన ఏంది భరత మాత, ఒక మాత నువ్వు అన్నావు, మన అమ్మను కూడా మనం అన్నట్టు. ఈ భారతదేశాన్ని మనం తక్కువ చేసి మాట్లాడితే మన అమ్మని, మన తల్లిని మనం తిట్టుకున్నట్టు. చూడండి ఎంత దారుణం అది. మన తల్లిని మనం తక్కువ చేసి మాట్లాడతామా? మన తల్లిని మనం ఏ రోజన్నా తిట్టుకుంటామా? మన తల్లి ఒకళ్ళు తప్పు చేసినా కూడా అమ్మా నువ్వు చేసిన తప్పు కాదమ్మా అంటాం. దేనికి? తల్లి మీద ప్రేమ. ఏం చెప్తావు మరి? హీరోయిన్లందరికీ ఫైనల్గా చెప్పేది ఒకటే, సినిమాలో బట్టలు ఇప్పుకోండి, బయటకు వచ్చిన తర్వాత బట్టలు కప్పుకోండి. అతను ఏమన్నాడంటే అతను ఏమన్నాడు, అతను ఏమని అదేందయ్యా సినిమాల్లో కూడా బట్టలు ఎప్పుడు తప్పి కాదన్నాడు. వాళ్ళ వ్యాపారం అది పాపం, బతకని పాపం. పోనీ అక్కడ కూడా ఇంకా మీరు బట్టలు ఇప్పడం తప్పమ్మా అంటే కొంతమంది వాళ్ళకి అభిమానులు ఉంటారు ఇక్కడ నా మీద దాడుడు చేయడం. అంటే ఇక్కడ ఏంటంటే మన దేశంలో ఉన్న దౌర్జన్యం ఏంటంటే సినిమా హీరోలు కానీ సెలబ్రిటీలు కానీ ఇంకెవరైనా సెలబ్రిటీ హోదాలో సెలబ్రిటీ హోదాలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక 10 పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా ఏం కాదులే అంటారు అందరూ. అంటే మన జనం పాపం ఆ స్థితిలో ఉన్నారు. కానీ అందరూ లేరు ఇప్పుడు, అట్లా మారారు ఇప్పుడు. వాడు తాగుబోతాడు, గంజేగాడు, గుట్క మటక 3 పూట్ల కరెక్ట్గా మెక్కినోడు ఆడు మాట్లాడతాడు ఇట్ట ఏమని. అవునయ్యా సినిమా యాక్టర్ సెలబ్రిటీ తప్పే ఉందని. కాబట్టి మీరు దేశ ప్రజలకు తగ్గట్టే ఉండాలి. మీరు ఈ భారతదేశంలో ఉన్న రోజులు దేశానికి, రాజ్యాంగానికి కానీ భారతదేశ ప్రజలకు కానీ ఈ సంస్కృతి సాంప్రదాయాలు కానీ మీరు కట్టుబడి ఉండాల్సిందే. ఒకవేళ మీరు అలా ఉండాలంటే బయట దేశం పోండి, ఇప్పుకోండి. ఒక పెళ్లి చేసుకుంటే ఓకే, రెండో పెళ్లి చేసుకుంటే జనాలే కొడుతున్నారు. అవునవును. మరి సెలబ్రిటీలు 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు చేసుకున్నా అదే కదా సమస్య. ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు నీకేంద్ర భయ అని చెప్పి. అవునవును. మరి ఏమంటారు వాళ్ళకి? కాబట్టి రూల్ మనకో రూలా? మీ ఫ్యాన్స్ అనే వాళ్ళు కూడా చెప్పేది ఒకటే, ఎంతటి ఫ్యాన్ అయినా, నువ్వు ఎంత పెద్ద సినిమా స్టార్కి ఫ్యాన్ అయినా, నువ్వు ఒక తలిపి అడ్డవే. ఆ సినిమా హీరో నీకు ఎంత ఇస్తాడు మహా అంటే డబ్బులు? ఒక 1000 రూపాయలు, 10,000, 1 లక్ష రూపాయలు. నీ ఒక డబ్బులు ఇచ్చాడు, ఒక 10 మందికి ఇచ్చాడు, పేదవాళ్ళ అందరికి ఇచ్చి ఉంటే ఓకే. ఇప్పుడు